తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాలని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడాల్లో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది ఉన్నాడు. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, గ్రో స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, మార్చి నెలలోని కన్యా రాశి వాళ్ళకి నవగ్రహాల అనుకూలం ఎలా ఉంది? మనం చూసుకున్నట్లయితే దశమ స్థానము, వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానంలోని కుజుడు ఉన్నాడు. ఇది ఏ రకంగా యోగిస్తుంది వాళ్ళకి? సో కన్యా రాశి వాళ్ళకి కుజుడు ఉండడం కాదు నాన్న, ఇక్కడ వాళ్ళకి రాశాధిపతి అయిన బుధుడు మీనరాశిలో ఉండడం, రాహుతో కలిసి ఉండడం. ఎందుకంటే మీనరాశిలో బుధుడికి మంచి స్థానం కాదు, కాకపోతే రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే మంచి స్థానం కింద ఇలా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి అవ్వవు అనుకునే పనులన్నీ అవ్వడం, ఉద్యోగాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇండియాలో ఉన్న వాళ్ళకి కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఎటువంటి ఉద్యోగమైనా మాకు కావాలి, రావట్లేదు అనుకునే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. తర్వాత ఉద్యోగాల్లో చాలామంది బాధలు, ఒక రకమైన బాధ కాదు, చాలా రకమైన ఇబ్బందులు పడుతున్నారు. శాలరీస్ పెరగకుండా ఉండడము, తోటి ఉద్యోగులు వీళ్ళకి హెల్ప్ చేయకపోవడము, ఏదో ఒక అశాంతి, అదొక రకమైన ఇబ్బందులు, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది ఇక్కడ దశమ స్థానంలో కూర్చొని ఉండడం వల్ల. అదొక హెల్ప్ వీళ్ళకి. తర్వాత బుధ రాహువులు మీన రాశిలో ఉండడం వల్ల. సో ఎప్పుడైతే బుధ రాహువులు మీన రాశిలో ఉండడమో ఇక్కడ దశమ స్థానంలో కుజుడు, వీళ్ళందరూ ఉండడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అన్ని పనులు విజయ పరంపరలు అంటారు వీళ్ళు, అంటే విజయాలు సాధించుకుంటూ వెళ్ళడమే వీళ్ళ పని. సో ఉద్యోగస్తులు శని కూడా మంచి అనుకూలంగా ఉన్నారు. శని ఖచ్చితంగా గురువు, శని భగవాన్ ఉన్నారు. కాకపోతే మాసాధిపతులు ఏవైతే మనకి రాణిస్తున్నాయో, సో మాసాధిపతుల్లో రాజులు ఎవరు, ఆ రాజుల్లాగా ఎవరంటే రవి, కుజుడు, శుక్రుడు, మెయిన్ వీళ్ళు అనుకూలంగా ఉన్నారంటే పెద్ద గ్రహాలైన గురువు, శని భగవానుడు వీళ్ళు యోగిస్తారు. వీళ్ళు సంవత్సరం అంతా ఉంటారు, కాలం అంతా. కానీ వీళ్ళు నెలలా వెళ్ళిపోతుంటారు కదా. ఈ నెలలో మనకి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే మనకు అన్ని పనులు అయినట్టే. సో అలా వీళ్ళకి ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా రవి ఉన్నాడు, అలాగే కుజుడు ఉన్నారు, తర్వాత బుధుడు ఉన్నారు. ఇవంతా అనుకూలంగా ఉండడం వల్ల పని అవ్వడం అనేది ఆటోమేటిక్గా అయిపోతాయి. అవ్వడం అనేది ఇంకా ఆగదు, అది ఒక స్పీడ్గా వెళ్తుంది. ఇంకా దశమ స్థానంలో కూర్చుండడం వల్ల కొంచెం అగ్రెసివ్గా చేయడానికి బద్దగించకుండా పని చేసేస్తుంటారు. సో వ్యాపారాల్లో రాణింపు ఉంది,
ఉద్యోగంలో రాణింపు ఉంది, విద్యార్థులు కాస్తంత కష్టపడి చదవాలి, విద్యార్థులు మాత్రం కాస్తంత బ్రేక్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలియని ఒక ఆత్మస్థైర్యం అనుకుని కొంచెం అహంకారం వెళ్ళిపోతాం, మాకు వచ్చేస్తుంది, మాకు చదివేయగలం అని చెప్పేసి. ఒక 2-3 పాయింట్స్ చదివి ఆ బ్రహ్మాండం వచ్చేస్తుంది, నేను రాసేయగలం అనుకుంటా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ గుర్తుండదు. సో విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా గృహిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాహువు, శుక్రుడు, బుధుడు కలిసి మీన రాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా ఒక రకమైన మోహంలో పడ్డం, అది మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. అంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పాపగ్రహంతో కలిసి ఉన్నారు. పైగా వాళ్ళకి సప్తమ స్థానం కూడా, సప్తమ స్థానం కాస్తంత వేరే జాస్కి వెళ్ళడం కానీ, వేరే ఆలోచనలోకి వెళ్ళడం కానీ, మైండ్ సెట్ మారడం కానీ జరిగే అవకాశం ఉంది. కనుక కొత్త పరిచయాల్ని, కొత్త స్నేహాల్ని ఆమోదించకండి, దగ్గర రానియకుండా ఉంచండి. దగ్గర వచ్చి వాళ్ళని తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కొత్త స్నేహాలు ఏవి మీకు అనుకూలంగా ఉండవు. ఎందుకంటే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఈ నెలలో, మార్చి నెలలో స్నేహం కొత్తగా ఏర్పడుతుంది అంటే అది ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పడ్డేది. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళతో స్నేహం చేయకూడదు, మగవాళ్ళ దగ్గర రానియకూడదు. ఎందుకంటే ఈ మాసంలో వాళ్ళు మంచి వాళ్ళైనా సరే ఈ మాసంలో వస్తే వాళ్ళు చెడ్డ బుద్ధి, చెడ్డతనం వస్తుంది. అది అలాగే అబ్బాయిలు కూడా అంతే. ఇప్పుడు అబ్బాయిలైనా కొత్త వాళ్ళతో స్నేహం అనేది ఈ మాసంలో చేయకుండా ఉండడమే మంచి మార్గాలు వీళ్ళకి. లేకపోతే కాస్తంత అదే ఇబ్బంది పెడుతుంది వాళ్ళని. ఇంకా ఎలాంటి పరిహారాలు ఏమైనా పాటించుకోవాల్సిన అవసరం ఉంటుందా వీళ్ళకి? ఈ విషయంలో కాదు, ఆ విషయంలో కాకుండా మోహంలో పడకుండా అంటే విష్ణు ఆరాధన, ఎప్పుడు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామం చదవడం, బుధవారం పూట విష్ణు ఆలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, ఇవి చేస్తూ ఉండడం. తర్వాత సుదర్శన హోమం చేయించుకోవడం వల్ల శీఘ్రంగా పనులు అవుతాయి. అసలు ఆల్రెడీ పనులు అవుతుంటే అది కొంచెం మంచి ఇంకా బ్రహ్మాండంగా అవడానికి సుదర్శన హోమం చేయించుకుంటే ఇంకా మంచిది వీళ్ళకి. అమ్మ, కన్యా రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుందన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.